హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. సరదాగా మా అబ్బాయి ఆకలిస్తుందమ్మా ఏదో పెట్టమ్మా అని అన్నాడు. అయితే మ్యాగీ ఆమ్లెట్ చేయొచ్చు అని అడిగి అంటే చెయ్యమ్మా ఆకలిస్తుంది తింటాను అన్నాడు. సరేరా పెడతాను అన్నాను. మీరు కూడా మీ పిల్లలకి ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్స్ చేయాలంటే ఇలాగ మ్యాగీ ఆమ్లెట్ కూడా చేయండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసుకోండి. వాటర్ తీసుకున్నాక స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టి స్టవ్ అంటించండి. మనం మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకున్నాం కదా, ఈ మ్యాగీ ప్యాకెట్ చింపేసి దీంట్లో ఉన్న మసాలా తీసి పక్కన పెట్టి దీంట్లో ఉన్న మ్యాగీ దాంట్లో వేయండి. మ్యాగీ దీంట్లో వేసాం కదా, దీంట్లో ఉన్న మసాలా తీసుకుని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఈ మ్యాగీ ఉడికేదాకా ఉంచుకొని మేము ఉడికాక కట్ చేసుకోవాలి స్టవ్. చూడండి, దీంట్లో మ్యాగీ వేసాను, అది ఉడకాలి. ఉడికాక ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చూసి చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చిన్న గిన్నె తీసుకోండి. చిన్న గిన్నె తీసుకున్నాక దాంట్లో 2 eggs తీసుకోండి. 2 eggs తీసుకొని ఇలా పగలు కొట్టుకున్నాక తగినట్టు సాల్ట్, అంటే మీ టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి. నాకు టేస్ట్ తగ్గ సాల్ట్ నేను వేసుకున్నాను. లైట్గా పసుపు తగినంత. ఓకే, నెక్స్ట్ కారం. మీకు హాట్గా కావాలంటే హాట్గా, కారంగా ఉండాలంటే కారంగా వేసుకోండి. లైట్గా కారంగా ఉండాలని కారంగా వేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం తీసుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా చింపేసి దాంట్లో వేసుకోండి. దాంట్లో మ్యాగీలో ఉన్న మసాలా తీసుకుని దీంట్లో వేసుకున్నాం కదా, మొత్తాన్ని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. నేను చూడండి అలా మిక్స్ చేసేస్తున్నాను. మొత్తం చూసారండి ఎలా మిక్స్ చేసాను. అందులో కూడా మంది ఇది కూడా ఉడికిపోయింది. ఒకసారి ఉడికిందో లేదో చూసుకున్నాక ప్యాన్ కట్టేసుకోవచ్చు. స్టవ్ కట్టేసుకొని ఉడికిన ప్లేన్స్ అయితే మనం దీంట్లో తీసేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా వంచేసుకోవాలి. ఇలా గిన్నెలో తీసేసుకొని వాటర్ వంచేసుకున్నాం కదండి. ఇలా గిన్నెలో తీసుకున్నాక అలా మిక్సింగ్ చేశారు. కొంచెం మధ్యలో వస్తే మస్గా వస్తుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇలా మిక్సింగ్ చేసేసుకున్నాం కదా, ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేశారు. స్టవ్ ఆన్లో వేడెక్కిందో లేదో చూడాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి. చూడండి, నేను ఆయిల్ వేసాను, అది కావాల్సింది. చూడండి, మనం కలుపుకున్న మ్యాగీ ఆమ్లెట్ని మనం ఆమ్లెట్గా వేసుకోవాలి. చూడండి, నేను అలాగే వేస్తున్నాను. ఇలాగా సమానంగా చేసుకోవాలి. ఓకే, ఇది మొత్తం చూడండి ఎలా కాలుతుందో చూడండి. మ్యాగీ ఇలాగా చేసి పెడితే పిల్లలకి చాలా టేస్టీగా ఉంటే చాలా ఇష్టంగా కూడా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా కాలేగా తిరిగేసుకోవాలి. చూడండి, తిరిగేసాక ఎంత నీట్గా వచ్చింది. అచ్చు మ్యాగీ ఆమ్లెట్ ఎలా ఉంది, ఆమ్లెట్ వేసినట్టు ఉంది కదా, కానీ దీని టేస్ట్ చూస్తే చాలా, మీరు ఇంకా టేస్ట్ వదలరు ఇంకా.
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళు ఏమన్నారో ఎలాగుందో మీరు కూడా ఒకసారి పిల్లలతో సరదాగా ఒకసారి వేసుకుని తినండి. సరే ఫ్రెండ్స్, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలవచ్చని. బాయ్ ఫ్రెండ్స్.